నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. ఆసుపత్రిలో తనను పరామర్శించి దీక్ష విరమించాలని కోరిన సందర్భంగా పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు వాంగ్చుక్ పేర్కొన్నారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సహా జవాబుదారీతనంపై పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరపడాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్నారు చెప్పారు. ఇక చలో పార్లమెంట్ మార్చిలో పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు సహనంతో వ్యవహరించారని వాంగ్చుక్ గుర్తు చేశారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నిరసనకారులపై ఎటువంటి కేసులు, వేధింపులు లేదా ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 65 మంది పార్లమెంట్ సభ్యులు తనకు లేఖ రాశారని, కొందరు నేరుగా వచ్చి కలిసి దీక్ష విరమించాలని కోరారని తెలిపారు. తాను బ్రతకాలనుకుంటున్నానని, తిరిగి విద్యార్థుల వద్దకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఉద్యమానికి మూలమైన యువత ప్రయోజనాలను పక్కనబెట్టి తాను ఆ పని చేయలేనని వాంగ్చుక్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తన విజ్ఞప్తినే కాకుండా యువత ఆంక్షలను కూడా ఆలకించిందని భావిస్తేనే దీక్ష విరమిస్తానని, లేకపోతే నిరవధికంగా కొనసాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. మన ప్రజాస్వామ్య భవిష్యత్తు తనతో ఏకీభవించే వారిని ప్రభుత్వం ఎలా చూస్తుందనే దానిపై ఆధారపడి ఉందని, యువ పౌరులను ఎలా చూస్తుందనే దానిపైన ఉంటుందని సోనం వాంగ్చుక్ తన లేఖలో ప్రస్తావించారు.